అండ్ ఇది చాలా ఇన్వాసివ్ ప్రొసీజర్ అని కూడా భయపడుతూ ఉంటారు కదా మ్యామ్. సో వాళ్ళకి ఏం చెప్తారు మ్యామ్? చాలా మంది భయపడుతూనే ఉంటారు. ఐవీఎఫ్ అనగానే చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి మేడం, ఇంజెక్షన్స్ ఉంటాయి అని. కాకపోతే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఐవీఎఫ్ ఒక్క దాంట్లోనేనా ఇంజెక్షన్స్ ఉండేది? బికాజ్ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ యూ. మీకు కావాలి కాబట్టి యూ హ్యావ్ టు గో ఫర్ ద ఐవీఎఫ్. ఒకరు డయాబెటీస్తో మనకు డయాగ్నోస్ అయ్యారు, వాళ్ళు డైలీ ఇన్సులిన్ తీసుకోవట్లేదా? లైఫ్ లాంగ్ తీసుకుంటారు. మీకు ఇంజెక్షన్స్ మేము స్టిమ్యులేషన్ ఇచ్చినప్పుడు 10 days or 12 daysలో అయిపోతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు లైఫ్ లాంగ్ తీసుకుంటున్నారు ఇంజెక్షన్స్. లేదంటే మనకి ఎవరికైనా ఎంబోలస్ త్రో అయిందనుకోండి, వాళ్ళకి లైఫ్ లాంగ్ హెపారిన్ ఇంజెక్షన్స్ పెడతాము. ఆర్థో సర్జరీస్ అవుతాయి. ఆర్థో సర్జరీస్ అయినప్పుడు దేర్ ఆర్ వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ ఎంబోలస్ ఫార్మేషన్, బోన్స్ అవి బ్రేక్ అయినప్పుడు. సో వాళ్ళని కూడా హెపారిన్ మీద రన్ చేస్తారు. సో మెనీ డిపార్ట్మెంట్స్లో సో మెనీ సర్జరీస్ తర్వాత, లేదంటే చాలా కండిషన్స్లలో డైలీ ఇంజెక్షన్స్ తీసుకునేవి చాలా క్వైట్ కామన్ ఉంటుంది. లేదంటే ఎప్పుడైనా మనకు బోన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, కంపల్సరీ ఐవీ యాంటీబయాటిక్స్ ఫర్ 15 days పెట్టేస్తారు. క్యానులా ఉంటుంది, డైలీ తీసుకుంటారు. లేదంటే క్యానులాస్ బ్లాక్ అవుతాయి, కంపల్సరీ డైలీ తీసుకోవాలి. డయాలసిస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా కంపల్సరీ ఏవి ఫిస్టులా ఫామ్ చేస్తామన్నమాట. అది కాలేదంటే కూడా రిపీటెడ్ పోకింగ్స్ ఉంటాయి. సో ఐవీఎఫ్ ఒక్క దాంట్లోనే కాదు, దెర్ ఆర్ సో మెనీ ప్రొసీజర్స్ వేర్ డైలీ ఇంజెక్షన్స్ ఆర్ నీడెడ్. వాళ్ళందరితో కంపేర్ చేస్తే ఐవీఎఫ్ ఈజ్ వెరీ వెరీ లెస్ ఇన్వేజివ్. వాళ్ళు లైఫ్ లాంగ్ ఇంజెక్షన్స్ తీసుకొని ఎంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అండ్ దట్ వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉండి ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవడానికి వాళ్ళు అంత కష్టపడుతున్నారు. మనము ఒక బేబీ కోసమని, ఒక హ్యాపీనెస్ కోసమని మనం కష్టపడుతున్నాము. సో దీంట్లో మనం ఇన్వేజివ్ అని అంతగా మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దట్ టు 10 to 12 days ఆఫ్ ఇంజెక్షన్స్ మాత్రమే ఉంటాయి. దాని తర్వాత నార్మల్ మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ప్రెగ్నెన్సీకి సంబంధించిన ట్రీట్మెంటే ఉంటుంది. కాబట్టి ఈ ఇన్వేజివ్ అన్న అపోహ చాలా మందికి ఉండిపోయిందనమాట. అరే ఐవీఎఫ్ అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా ఇంజెక్షన్స్ తీసుకోవాలి అని చాలామంది బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉందన్నమాట. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. అఫ్ కోర్స్ ఇందులో ఉంటాయి, బట్ దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ వే. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, చాలా డిసీజెస్లో కూడా ఉంది అది. దట్ ఈస్ మనకి ఎక్కడైతే అవసరమో అక్కడ తీసుకోవాల్సిందే, తప్పదు. దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్. అండ్ ప్రీవియస్లీ ఆల్సో వీ యూజ్ టు గివ్ సో మెనీ ఆయిల్ బేస్డ్ ఇంజెక్షన్స్. సో ఆయిల్ బేస్డ్ ఇంజెక్షన్స్ ప్రొజెస్ట్రాన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం అది లిటిల్ మోర్ పెయిన్ఫుల్. సో ఇట్లా చాలామంది పేషెంట్స్ పెయిన్తో సఫర్ అవుతున్నారని నౌ వీ హ్యావ్ కమ్ బ్యాక్ టు ద ఆక్వా బేస్ అంటే వాటర్ బేస్తో పెయిన్ చాలా చాలా తక్కువ ఉంటుంది, సబ్క్యూటేనియస్ ఇచ్చేస్తారు. సో ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ ఒక పేషెంట్ ఐవీఎఫ్ తీసుకోవడానికి పడ్డ కష్టం కన్నా ఇప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ లెస్ పెయిన్ఫుల్. అండ్ చాలామంది ఇంటి దగ్గర ఇంజెక్షన్స్ తీసుకోమని కూడా చెప్పేస్తున్నాము. ఒకప్పుడంటే ఇన్ని హాస్పిటల్స్ ఉండకపోయేటి. సో ఎప్పుడు ఇంజెక్షన్ తీసుకోవాలనుకున్న హాస్పిటల్కి వచ్చి తీసుకునే వాళ్ళు, ఎక్కడ ఫెసిలిటీస్ ఉండకపోయేవి. కానీ ఇప్పుడు అందరు కొంచెం ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు. సో అందరూ ఇంటి దగ్గర ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు, లేదంటే ఇంటి పక్కన దగ్గరలోనే హాస్పిటల్స్ ఉంటున్నాయి, అక్కడ సిస్టర్స్తో కానీ తీసుకుంటున్నారు. సో నౌ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ లెస్ పెయిన్ఫుల్, ఇట్ ఈస్ నాట్ ఇంటర్ఫియరింగ్ దట్ మచ్ విత్ యువర్ డైలీ లైఫ్. జాబర్స్ అయినా సరే, ఎవరైనా సరే మొత్తం లీవ్స్ పెట్టుకొని ఇంట్లో ఉండే అవసరం ఏమీ లేదు. డైలీ యూ కమ్ ఎట్ సమ్ సర్టెన్ టైమ్ అండ్ టేక్ యువర్ ఇంజెక్షన్ అండ్ యూ కెన్ గో హోమ్. ఇట్స్ నాట్ లైక్ నువ్వు 10 days రెస్ట్ తీసుకోవాలి, 20 days రెస్ట్ తీసుకోవాలి, అది ఏమీ లేదు. నథింగ్ ఈజ్ దేర్. సో అవన్నీ జనాల బ్రెయిన్లో ఉన్న అపోహలు మాత్రమే.